సజ్జల మీద జగన్ సీరియస్ అయ్యాడు. "నువ్వెవడయ్యా అసలు నన్ను అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టు అమరావతి మీద స్టేట్మెంట్లు ఇస్తున్నావు" అని అయ్యాడనేది వార్తలు ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు కూడా జగన్ 11, 12 గంటలకి తాడేపల్లి చేరుకుంటున్నాడు బెంగుళూరు నుంచి. ఈరోజు కూడా ప్రధానంగా ఈ టాపిక్ మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది. సజ్జల మీద ఏమన్నా చర్య తీసుకుంటారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటినుంచో నెంబర్ 2గా ఉంటున్నాడు. జగన్‌కి ఒక రకంగా నీడలాగా. అంటే జగన్ ఎప్పుడు మీడియా సమావేశాలు చేయడు కాబట్టి ఆయన ఏమన్నా మీడియాకి చెప్పాలనుకుంటే డైరెక్ట్‌గా చెప్పకుండా సజ్జల ద్వారా చెప్పించడం. అట్లాగే ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే కీలకమైన నాయకులు ఎవరన్నా కలవాలన్నా కూడా సజ్జల ద్వారానే సజ్జలను కలవాలి తప్ప సజ్జలన్నను కలవండి అంటాడు తప్ప తనని కలవడానికి జగన్ ఒప్పుకోడు. సజ్జలు కదిపితే ఏమో ఆయన అసలు వీళ్ళు చెప్పిందంతా ఆయనకు గుర్తుండదు, తీసుకెళ్ళి కరెక్ట్‌గా చెప్పడు. అందువల్ల అసంతృప్తి పేరుకుపోవడం జరుగుతుంది. తర్వాత కూడా విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పాడు. అంటే జగన్ చుట్టూ ఒక కోటరీ చేరింది. ఆ కోటరీ వల్లనే జగన్ మేలుకోకపోతే జగన్‌కి మరింత నష్టమని. జగన్ ఏం మేలుకున్నట్టు కనబడట్ల. మళ్ళీ సేమ్ కోటరీ కనబడుతుంది. మళ్ళీ సజ్జలే ఉన్నాడు. సజ్జలే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సజ్జల ఆర్గానిక్ పొలిటీషియన్ కాదు. అతను ఏందంటే అతను ఒక ఎడిటర్‌గా ఉన్నాడు. అతనికి ఏమన్నా అడ్వైజర్‌గా పెట్టుకుంటే తప్పులేదు గానీ, అతనికే మొత్తం పార్టీ పగ్గాలు అప్పగించినట్టుగా జగన్ తర్వాత పార్టీ నాయకులతో అతనే మాట్లాడడం అంటే అతనికేందంటే ఆర్గానిక్ పొలిటీషియన్‌కి రకరకాల న్యూయాన్సెస్ తెలుస్తాయి. పార్టీలో రాజకీయ నాయకులు ఎలా ఫంక్షన్ ఉంటది, ఎవరోని ఎలా మాట్లాడాలి, ఏంటి అవన్నీ తెలుస్తాయి. ఇతనేముంటది, ఇతను బాస్ లాగా పనిచేశాడు. ఒక ఛానల్‌లోనో లేకపోతే ఒక న్యూస్ పేపర్‌లో బాస్‌కి, ఒక పొలిటీషియన్‌కి చాలా అసలు సంబంధమేమి ఉండదు. మన అనుభవం గానీ ఇవన్నీ పనిచేయవు. సో, ఆయన్ని పోయి అక్కడ పెట్టడం అనేది ఎవరికీ నచ్చట్లేదు. నాతో కూడా చాలామంది రాజకీయ నాయకులు వైసీపీ వాళ్ళు చెప్పిన సందర్భాలున్నాయి. ఈ సజ్జల ముందు తీసేయమని ఓపెన్‌గా కూడా మనకి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు వాళ్ళు సజ్జలను ముందు బయట పెట్టండి అనేది చెప్పారు గానీ ఆయనేమి చేయట్లేదు ఆ పని. దాంతో ఇప్పుడు మళ్ళీ సజ్జల ఒక కొంప మునిగి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే 2 రోజుల ముందు మంగళగిరిలో వేటు న్యూస్ కాన్క్లేవ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. అందులో మీడియా ప్రశ్నించింది. అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి అని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. అంతకుముందేమో చంద్రబాబు ప్రభుత్వం 2014, 18లో అమరావతి రాజధానికి ప్రకటించినప్పుడు ఫస్ట్ జగన్ దాన్ని వ్యతిరేకించినా కూడా మళ్ళీ అది అంగీకరించాడు. అసెంబ్లీలో కూడా చెప్పాడు. అతనేందంటే ఓన్లీ దాని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేయకుండా ఎందుకు ప్రైవేటు భూములు ఎందుకు తీసుకోవడం, పచ్చని పొలాలు, గవర్నమెంట్ ల్యాండ్స్‌ని మాక్సిమం తీసుకోవాలనేది జగన్ ఆర్గ్యుమెంటు. అతను ఎలక్షన్‌లకు కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకొనే వెళ్ళాడు. కానీ వచ్చినాక దాన్ని మెల్లగా నీరుగార్చడం మొదలుపెట్టి 3 రాజధానులని చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అంటే ఏందో తెలియని ఒక పరిస్థితిలోకి జగన్ నెట్టేశాడు. దాని తర్వాత ఒక కన్‌ఫ్యూజన్. 3 రాష్ట్రాలంటారు, 3 రాజధానులు అంటారు. 3 రాజధానులు ఏవి క్లియర్‌గా లేదు. ఎందుకు ఈ కన్‌ఫ్యూజను? ఇవాళ రాజధాని నిజానికి పెద్ద మ్యాటర్ కాదు. ఆన్‌లైన్ సిస్టమ్స్ వచ్చినాక ఏదో ఒక రాజధాని ఉంటే సరిపోతుంది చిన్నది. అంతేగాని ఇవాళ ఇంత డెవలప్‌మెంట్ కూడా దీనికి అవసరం లేదనేది పెద్ద థియరీలున్నాయి. కానీ చంద్రబాబు ఏమో దాన్నేమో నేను మహానగరంగా డెవలప్ చేస్తాను ఆయన పెట్టుకున్నాడు. ఇతనైతే ఇంకా ఘోరం. ఒక కన్‌ఫ్యూజను, ఒక వ్యవస్థ లేదు. మళ్ళీ వైజాగ్ రాజధానిని ట్రై చేశారు. ఈ కన్‌ఫ్యూజన్‌లో మిగతా ప్రాంతాలోళ్ళు కూడా ఏమి దాన్ని హర్షించలేదు. వీళ్ళ ప్లాన్ ఏందంటే వైసీపీది అమరావతికి యాంటీగా 3 రాజధానులు థియరీ తెస్తే మిగతా ప్రాంతాలంతా మనకి అండగా నిలబడతారని అనుకున్నారు. అది కూడా జరగలేదు. దాంతో ఇప్పుడేమైంది? ఇప్పుడు ఏం చేయాలి అనేది కన్‌ఫ్యూజన్‌లో వైసీపీ పడింది. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు దానికొక క్లారిటీ 1 ½ ఇయర్ అయినప్పటికైనా జగనే ఒక క్లారిటీ ఇచ్చుండాలి ఈ పాటికి. అమరావతి మీద తన స్టాండ్ ఏంటి అనేది క్లియర్‌గా ఇచ్చుండాలి. కానీ క్లియర్‌గా ఇవ్వకుండా ఇటు సాక్షి కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, అమరావతి మీద విష ప్రచారం అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే అమరావతి మునిగిపోయిందని, అమరావతి రాజధాని ఇదని, ఇదే సింగపూరు ఫెయిల్యూర్ అని ఏదో ఒకటి అమరావతికి యాంటీ క్యాంపెయిన్ అనేది వైసీపీ చేస్తుంది. అఫీషియల్‌గా ఏమో చెప్పట్లే. అంటే అమరావతి మీద స్టాండ్ మారిందా? మళ్ళీ అధికారంలోకి వస్తే 3 రాజధానులు అంటారా? ఏం స్టాండ్ మారలా. దీంట్లో ఈయన్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు ఈయనేం చెప్పాలి మామూలుగా అయితే అది మా నాయకుడు చెప్తాడు. మేము డిస్కస్ చేసుకొని చెప్తాము అని తప్పించుకోవాలి. అది కాకుండా ఈయనేం చెప్పాడు? చంద్రబాబు చేతిలోనే ఉంది. ఈ 3 ఏళ్ళు టైంలో చంద్రబాబు అభివృద్ధి చేస్తే
అది రాజధానిగా ఉంటుంది. లేకపోతే రాబోయే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ మనసులు మారే అవకాశం ఉంది. అంటే మేమొస్తే ఒకవేళ మారతామేమో అన్నట్టు. మళ్ళీ ఏం చెప్తాడు, మేమొచ్చినా కూడా అమరావతి రాజధానిగానే ఉండి మేము పరిపాలిస్తాం అంటాడు. ఈ కన్‌ఫ్యూజన్‌తో ఏమైంది, దీన్ని పట్టుకొని తెలుగుదేశం మీడియా వైసీపీ యూటర్న్, అమరావతి విషయంలో యూటర్న్ తీసుకున్న వైసీపీ అని ఒక నెరేటివ్‌ని ప్రచారం చేశారు. అంటే మొన్నటి వరకు అమరావతికి యాంటీగా ఉన్నోళ్ళు ఇప్పుడు అమరావతిని రాజధానిగా మేము కంటిన్యూ చేస్తామని సజ్జలు చెప్పాడాయన.